రాండి ఆలోచించండి రాండి అవసరం ఏమి లేదు. ఎమ్మెల్యే గారు ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీన్ని కోఆర్డినేట్ చేసేవాళ్ళు కరెక్ట్గా లేరు. మేము కోఆర్డినేట్ చేద్దామంటే నేను పోతే నేను ఈయన నలుగురం పోతాం మా ఊరి నుంచి, నా మీద ఆయన మీద నాకు పెట్టి ఊర్లో గొడవలు పెడతాను. అంటే నేను చెప్పింది చేస్తాను, ఆర్డీ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ వాళ్ళు అనుకునేది చేస్తాను, నేను చెప్పింది చేస్తాను. నేను ఒకవేళ తప్పు కూడా చెప్తాను, ఈ అబ్బాయికి ప్యాకేజ్ ఇద్దని చెప్తాను, అని నీకు కూడా ఆపేస్తారా? వాళ్ళు నేనెవరు చెప్తాను కూడా, నేను మంచోడిని చెడ్డోడిని చెప్పినాను, మీ చట్ట ప్రకారం మీరు చేయండి. ఆడిపోయి రామసుబ్బారెడ్డి చెప్పినాడు, దేవా చెప్పినాడు అని మాకు నచ్చదు. ఫసలమాన్యం తీసుకున్నారు, కాట్రేవాడ కాడ ఉండింది అంతా మీరే తీసుకున్నారు. శ్మశానానికి మాకేమీ లేదు. మేము మనుషులు చచ్చిపోతే ఏడేసుకోవాలా? మాకు న్యాయం జరగకనే పిల్లకాయలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పిల్లకాయలందరూ ఖాళీగా ఉన్నారు. భూములు తీసుకుంటారు, ఇళ్ళు తీసుకుంటారు. సగం న్యాయం చేశారు, సగం అన్యాయం చేశారు. ఏది చేయకుండానే మాకు లేచిపోవాలి అంటే ఏడికి పోవాలి సార్? మాకు ఫసలమాన్యానికి తాగులు చూపించి, మాకు వేసుకునేదానికి తాగులు చూపించి, మాకు అందరికీ న్యాయం చేసి, మా పిల్లకాయలకు ఉద్యోగాలు ఇచ్చి చేస్తేనే మేము వెళ్ళిపోతాం సార్. లేకంటే ఇంతకన్నా ఇంకా దారుణంగా చేస్తాం. ఇంతవరకు మేము ఏమేగా ఏపీఎంసీ కాడికి వచ్చి ఏ బుద్ధి ఒక మాట అని ఉండము. ఇంతవరకు మేము రైతులు అని మేము భూములు తీసుకుంటారు, మా అన్ని ఇండ్లు తీసుకుంటారు. మేము ఎక్కడ పోవాలి సార్? మేము ఏం చేయాలి? మా పిల్లకాయలందరూ ఖాళీగా ఉన్నారు. పిల్లకాయలకు ఉద్యోగాలు ఇచ్చానే, వారానికి ఉద్యోగాలు ఇస్తేనే వెళ్ళిపోతాం సార్. లేకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టుకొని ఇచ్చి అంత దాకా మేము ఎక్కడికి వెళ్ళిపోము. మేము ఇల్లు కట్టుకోవాలా? మాకు ఎక్కడ పోయేది అంత ఇదే సార్ మేము మాట్లాడేది. ఎంతకాడికైనా ఒక దిగుతాం సార్. మేము ఆడవాళ్ళు మేము ఒక దిగుతాం, మగవాళ్ళతో మాకు సంబంధంలే. ఇంకా మేము పట్టించుకో మగవాళ్ళ, మాకు అవసరం లే. నమ్ముకొని మాకు కొంతమంది ప్యాకేజీలు పడాల, కొంతమందికి ఇళ్ళకు దుడ్డు పడాల. ఆ మాట్లాడితే లేకుండా మాకు కాట్రేవాడు భూమి అంతా తీసుకుంటే మా భూములు ఉన్నాయని వాళ్ళు కట్టుకుని ఇల్లు అప్పులు చేసి వాళ్ళు అప్పుల పాలు ఎట్లా అవుతారు సార్? వాళ్ళు అప్పుల పాలు వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళకైనా న్యాయం చేయాలి సార్. ఆడపిల్లలకి న్యాయం చేయాలా, ఊరు వరకు న్యాయం చేయాలా? మీరు అట్లా చేయకపోతే సమయం కాదు సార్. మీకు సభ్యంగా ఉండదు. సగం న్యాయం చేశారు, సగం న్యాయం చేయలేదు సార్. మేము ఎట్లా బతకాలా? మా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా మేము ఎట్లా బతకాలా? ఇళ్ళు డబ్బేశారు కాదండి, ఇళ్ళు డబ్బేశారు. ఆ డబ్బు తిని బతికాము మేము. ఇళ్ళు డబ్బేశారు అందరే కానీ మాకు ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు ఎంత హింస ఉంటుంది సార్? మీరే చెప్పండి, ఆలోచించండి. 2018లో ఏపీఎండిసి వారు నెంబర్లు వేసినారు మా ఇండ్లకు. 2023లో కాంపెన్సేషన్ డబ్బులు ఇచ్చినారు. ఈ మధ్యలో 23కు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ పరిస్థితి ఏంది? పోతే కాట్రేవాడు భూమి మొత్తం మట్టి తోలేసినారు. దానికి ఒక సెంటు భూమి ఇంతవరకు చూపిలే, గుడితో కూడా తోలేసినారు. పోతే కాపుల్లో డబ్బులు రాని చాలా మంది ఉన్నారు. నేను కూడా ఉండా, నాకు కూడా భూమికి డబ్బు రాలా, ఇంటికి డబ్బు రాలా. సీపో గారి చుట్టూ నేను ఒక 20 సార్లు తిరిగి ఉంటా. ఇప్పటికి కూడా మొన్న కూడా పోయి కలిసి వస్తే ఏమంటాడంటే రేపు వారంలో డబ్బులు వేపిస్తానంటాడు. ఇంతవరకు సమాధానమే లేదు, స్పందన లేదు ఏపీఎండిసి తరఫున నుంచి. ఏపీఎండిసికి ఎన్నో విధాలుగా లాభాలు సమకూరుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నో విధాలుగా రిసోర్సెస్ అయ్యాయి. ఇక్కడి నుంచి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతున్న ఏపీఎండిసి ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరైతే గ్రామస్తులు ఉంటారో వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. పసలకు మేత లేదు,
మరి ఏం చేయాలి మీరు చెప్పండి సార్? మనమైతే బియ్యం రైస్ తక్కువ చేయడం సార్ తెచ్చుకుంటాం. ఆ గోవులకి ఏం చేయాలి మీరు చెప్పండి? 90 ఉన్నాయి, మీరే చెప్పండి ధర్మంగా. 72 ఎకరాలు 77 సెంట్లు సార్. ఇప్పుడు పదాం పాట సార్ ఎన్ని సెంట్లు ఉండదు మీరు చూడండి ధర్మంగా. మంచిదని సీఎం కానీ పిఎం కానీ అందరూ చేస్తారు, మంచిగానే కదా సార్. అంటే ఒకటి నోరు కొడితే మీకు పుణ్యం ఉంటుందా? పాపం కదా సార్. మీరే చెప్పండి ధర్మం. పదాం పాట సార్ ఎన్ని సెంట్లు చూసి చెప్పండి, ధర్మంగా చెప్పండి. అందులో మీరు ఊరికే దానదత్తం చెప్పండి. 72 ఎకరాలు 77 సెంట్లు సార్. రమణ సార్ చెప్పినాడు సార్, సిపిఓ సార్, ఆయన వెళ్ళిపోయినాడు. ఎన్నేళ్ళింది ఆయన పోయా చెప్తానే ఉన్నారు సార్ మాటల్లో. సర్వే నెంబర్ 8 మీద అయితే ఇప్పటి వరకు క్లారిఫికేషన్ నేను చేయగలిగినది మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు ఏమి చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ రికమెండేషన్ నేను చేయాల్సిందే. మాకేం పని సార్? నేను చెప్పేది మీకు మేము ఇస్తాంది, మీరు నాకు ఇచ్చినా కూడా నేను డైరెక్ట్గా చేయలేని పరిస్థితి. రెవెన్యూ డిపార్ట్మెంట్ బేస్డ్ రిపోర్ట్ మీద నేను చేయాలి. అది కరెక్ట్ కాదు సార్. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇక్కడ మధ్యలో మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు 10 ఎకరాలు కదా 50 ఎకరాలు ఏమన్నా ఇస్తారు వాళ్ళు. అదే అన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని లేదు, వాళ్ళకి ఇవ్వకూడదని లేదు సార్. ఒకటి సార్ దీంట్లో అయితే తప్పు సార్. అది ల్యాండ్ యాక్విజిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే చెప్తే ఇచ్చినారు సార్. అక్కడ కొంతమందికి ఇచ్చినారు స్థలాలు, అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తే ఇచ్చినారు మీరు. అదే అన్న రెవెన్యూ సార్ ఇది కాంట్రావర్సీలోకి వెళ్తుంది. కాంట్రావర్సీలోకి వెళ్లకుండా సబ్జెక్ట్ మాట్లాడాలంటే రెవెన్యూ వాళ్ళతో మాకు సంబంధం లేదు సార్. మీరు 50 ఎకరాలు ఇవ్వన్నా రెవెన్యూ వాళ్ళు 50 ఎకరాలు అయినా ఇస్తారు, 5 సెంట్లు అయినా ఇస్తారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. మీరు చెప్పాలి. అది మీరు చెప్పకుండా రెవెన్యూ వాళ్ళ రిపోర్ట్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు అది అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అడిగిపోతే ఆడుంటే ఎకరా కూడా లేదు, ఆడ మొత్తం ఆక్రమించేసుకున్నారు. నేను కొలుపుతూరు రామసుబ్బారెడ్డి, మంగంపేట కాపుపల్లి వాసిని. ఈరోజు మేము ఏపీఎండిసి వద్దకు వచ్చి మా నిరసన కార్యక్రమం తెలపడానికి ముఖ్య కారణం, దాదాపు 1 సంవత్సరం క్రితం మాకు కలెక్టర్ గారు స్పష్టమైన హామీలు ఇచ్చినారు. ఏపీఎండిసి ఎండీ గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు, ఉద్యోగాల విషయం కానీ పరిహార విషయం కానీ. తర్వాత ఇదే విధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మాకు అన్ని విధాలా సహకరించి ఏపీఎండిసి నుంచి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసినారు రెవెన్యూ వారికి. ఇప్పుడు అన్ని చోట్ల ప్రాబ్లం లేదు. అంటే దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారు అడ్డుకున్నట్టు మా పరిస్థితి ఏమైందంటే, ఈరోజు ఏపీఎండిసి వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, కానీ ప్యాకేజీలు ఇళ్ళ పరిహారం 2 ఆపెట్టున్నారు. జెన్యున్గా రావాల్సిన ఆపెట్టున్నారు. కొన్ని అనవసరమైన పుకార్లు పుట్టి ఆపెట్టున్నారు. ఇస్తామంటారు, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. సో ఈ ప్యాకేజీలు ఎప్పుడు ఇస్తారు, ప్యాకేజీ అమౌంట్లో, తర్వాత ఇళ్ళ పరిహారం ఎప్పుడు ఇస్తారు, ఈ 2 విషయాలు. తర్వాత 2018లో అవార్డు పాస్ అయిన భూములు కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఆ భూములకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? రికార్డులు మీ దగ్గర పెట్టుకొని, ఇప్పుడు నా ఇంట్లో పాస్బుక్ మిస్ అయితే మీరు డబ్బులు ఇవ్వరా? రికార్డులు మీ దగ్గర పెట్టుకొని, రికార్డులు తెమ్మంటే ఇంట్లో మిస్ అయ్యింటుంది, తాతల కాలం నాటి భూములు పాస్బుక్ మిస్ అయ్యింటుంది, నువ్వు భూములు రికార్డు తెమ్మంటే ఎట్లా వస్తుంది? అది డీకేటీ ఏదైనా ఆక్రమించుకునేది అయితే వాడు దొంగ డబ్బు ఇచ్చి దొంగ పాస్బుక్ రెడీ చేయించుకుంటాడు. ఇంత నికరమైనటి. సో ప్యాకేజీ అమౌంట్లు ఎందుకు నిలిపినారు, ఎప్పుడు ఇస్తారు? తర్వాత ఈ ఇళ్ల పరిహారం, తర్వాత భూముల పరిహారం, ఇది ఒక విషయం. రెండో విషయం, సర్వే నెంబర్ 8లో 72 కేసులు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఆర్డర్ జియో నెంబర్ 165/2015 ఉంది. దీంట్లో స్పష్టంగా చెప్పినారు, ప్రత్యామ్నాయ భూమి, ప్రత్యామ్నాయ వసతులు చూపించమని స్పష్టంగా ఉంది. చెప్తే మేము ఇంతకాలం దాన్ని మీరు మట్టి తోలుకుంటా ఉన్నా, ఆక్రమించుకున్నా కానీ మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఏమీ లేదు, మాకు తెలుసు. అయినా మేము ఎందుకు ఓపిక పట్టినామంటే, సరే ఊర్లోకి న్యాయం చేస్తున్నారు, మేము సహకరిద్దాము, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎంపీ గారు ఉన్నారని వాళ్ళని గౌరవించి మేము దాన్ని ఓపికగా చూసినాం. ఈరోజు చూస్తే అది మొత్తం తోలిపడేసినారు. మాకు దానికి ప్రత్యామ్నాయ స్థలం ఎక్కడ చూపిస్తున్నారు, శ్మశాన స్థలం ఎక్కడ చూపిస్తున్నారు, తర్వాత కాటమదేవుని గుడి ఉంది, దాని పరిహారం ఎప్పుడు ఇస్తున్నారు? ఇది రెండో డిమాండ్. మూడో డిమాండు, RR5 లేఅవుట్లో మీ ఇప్పుడు రోడ్లు అయిపోవచ్చినాయి, మీకు పైప్ లైన్లు అయిపోవచ్చినాయి, ఇంకా రేపు మొన్నటి కరెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇంతవరకు ప్లాన్ మాకు అప్రూవ్డ్ ప్లాన్ ఇంతవరకు ఇవ్వాలి. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తూనే ఉంటారు దాన్ని, నెలకోసారి మీ ఇష్టం వచ్చినట్టు. మా కోసం ఇల్లు కడుతున్నారా, లేఅవుట్ మా కోసమా, లేదంటే మీకోసమా? మా కోసం అయినప్పుడు లేఅవుట్ ఫ్రీజ్ చేసి సంతకాలు చేసి ఆ పేపర్ మాకు ఇవ్వాలి కదా. మీరు ఇచ్చి ఆ పేపర్తో పాటు ఇళ్ల పట్టాలు రెడీ అంటే ఇవ్వకుండా ఎందుకు మీరు దాచిపెట్టుకున్నారు? వాటిని ఇవ్వకుండా డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా. అంటే మీరు ఊరు పోవాలని ఉన్నారా, వద్దని ఉన్నారా? మీరు ప్రభుత్వానికి, మా గ్రామాలకు అగాధం సృష్టిస్తున్నారు. మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాము, ప్రభుత్వం మాకు సహకరిస్తుందనే దృక్పథంతో ఇట్లా పోతూ ఉంటే మీరు మధ్యలో చేసే ఈ చిల్లర పనుల వల్ల ఇప్పుడు అగాధం ఏర్పడుతుంది. కాబట్టి ముందు త్వరగా ఈ R&R లేఅవుట్ ప్లాన్ కూడా ఇచ్చేసి మాకు ఈ పట్టాలు కూడా ఇవ్వాలి. ఇంకా ముఖ్యమైన విషయం, యువతకు ఉద్యోగాలని చెప్పి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడికి ఉద్యోగాలకు పోకుండా CMSR కమిటీని పంపించి కూడా 2 సంవత్సరం దాటింది. మీరు మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇచ్చున్నారు, దాంట్లో 323 ఉద్యోగాలు, 323 మంది ఉద్యోగాలు కోరుతున్నారని కూడా మీరు మినిట్స్లో చూపించినారు. ఆ కమిటీని వేసినప్పుడు ఈరోజు మీరు అది ఫైనలైజ్ చేయకుండా ఉద్యోగాలు ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఊర్లు తరలించాలా వద్దా? ఈ యువతకు ఉద్యోగాలు ఇచ్చి మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉండదా లేదా? ఎవరెవరికో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి చూపిస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎందుకు ఎవరు?
కాబట్టి ఈ ఉద్యోగాల విషయం కూడా స్పష్టంగా తేల్చాలి ఇది. తర్వాత ఆయన తేలిస్తేనే ఈ నుంచి వారికి ప్యాకేజీలు ఇవ్వకుండా మీరు తర్వాత చూస్తాంలే అన్నారు. ఎప్పుడు ఇస్తారు మరి? తర్వాత ఎప్పుడు ఇస్తారు మీరు? వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి. లేదా మేము ఇవ్వము అని చెప్పండి, వీళ్ళకి అర్హత లేదు ఇవ్వమని చెప్పండి, మేము గౌరవంగా స్వీకరిస్తాం. అర్హత ఉండే వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఇది ఒక పాయింట్. తర్వాత ఈ గోవులు ఆల్రెడీ ఆ గోవులు మెయిన్ రోడ్లో ఎన్నో చచ్చిపోతూ ఉంటాయి. అక్కడ స్థలం ఉంది, పశువుల మేత పెట్టి స్థలం ఇచ్చినప్పుడు అక్కడ ఒక గోశాల ఇవ్వండి, ఆ గోవులు బతుకుతాయి. తర్వాత ఆ మెయిన్ రోడ్డు స్థలాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరేం అడుగుతున్నారు, ఎవరికేమి ఇస్తున్నారు? మీరు 3 గ్రామాలు అన్నప్పుడు RR5లో 3 గ్రామాలు కాపుపల్లి, హరిజనవాడ, అరుంధతవాడ అన్నప్పుడు 3 గ్రామాల వాళ్ళకి నువ్వు మెయిన్ రోడ్డు స్థలం ఇవ్వాలి కదా.